8వ తారీఖు 8వ నెల సాయంకాలపు సమయాన 8 గంటల సమయంలో ప్రశాంతంగా వారు మహిమలో ప్రవేశించి ప్రభు సన్నిధిలో విశ్రాంతి పొందుచున్నారు. దైవజలేసన్ గారు వారికి ఇచ్చిన పనినంతా పూర్తి చేసుకొని మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని తమ పరుగును తుదముట్టించి మరి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రభు కృపనిచ్చారు. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు దైవజలేసన్ గారికి వాడబారని మహిమ కలిగిన కిరీటాన్ని సిద్ధపరిచారు. హల్లెలూయా. దైవజలేసన్ గారికి కానీ మరి దైవజలేసన్ గారి యొక్క ఆశయాలను నెరవేరుస్తూ దైవజనుల అడుగుజాడలో నడిపించబడుతున్న మనకు ఓ రోజు వాడబారని మహిమ కలిగిన కిరీటాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక్క దైవ సేవకుని త్యాగం ఈరోజు మినిస్ట్రీస్ ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణమైంది. ఒంటరిగా ఆరంభించిన సేవ ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఆకలి దప్పిక, ఒంటరి పోరాటాలు, శ్రమలు, ఇబ్బందులు, త్యాగం, ఆయన ప్రేమ. ఈరోజు మనందరూ ఒక పరిశుద్ధ కుటుంబంగా మనం నిలబడి ఉన్నామంటే దైవజనులు యేసన్ గారి యొక్క ప్రేమ, వారి యొక్క త్యాగం